నైన్ ఛానల్ కి స్వాగతం. వెంకటగిరి ప్రజలకి, నా మిత్రులకి, అభిమానులకి తెలియజేయండి. మనకు నిన్న కూడా ఇది 2 రోజులే జరుగుతుంది. మొన్న నైట్ నాకు తినే ఆహారంలో మా తల్లి దగ్గర వేరే ఇది మందు కలిపి పెట్టించారు. అది తెలుసుకొని నేను కొద్దిగా టేస్ట్ కనుక్కొని వద్దని చెప్పాను. అది తినలేదు ఆ రోజు నైట్. పక్క రోజు మళ్ళీ ఉదయం పెట్టించారు. అది అప్పుడు కూడా నేను కనుక్కొని ఆపేసాను. ఆపేసి వెళ్ళినాక దొంతు బాలకృష్ణ, మా బాబాయ్ అనే దొంతు బాలకృష్ణ వచ్చి నా దగ్గర షాప్కి వచ్చి, ఇంటికి వెళ్ళి సిరప్ ఇస్తారు తాగు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి రండి, డాక్టర్ దగ్గరికి చెప్పాను. నేను అంతా బాగుంది, వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పాను. అయినా వినలేదు. నా ఆరోగ్యం నాకు తెలుస్తుంది కదా. నేను అప్పటికి ఉదయం కూడా నేను వీడియో పెట్టాను, బాగున్నాను అంతా అని. సరే ఏం కాదు అని నా తల్లిదండ్రులు హామీ ఇచ్చి, రాత్రి కూడా హామీ ఇచ్చారు. నేను చెప్పాను, ఏం జరగదులే, ఆయన నీ ప్రకారం జరుగుతుంది, చేసుకో, నువ్వు చేసేటి ఆపరు అని. అయినా వాళ్ళు వినట్లేదు. ఇప్పుడు కూడా నాకు ఇంట్లో వాళ్ళకు కూడా నేను చెప్పాను. ఇంట్లో వాళ్ళని బెదిరిస్తున్నారు. బెదిరించి భయభ్రాంతులను చేసి కన్న తల్లి దగ్గర, భార్య దగ్గర పెట్టించారంటే మందు ఎట్లా ఉండదు చూడండి. సమాజం ఇంత దారుణంగా ఉంది సమాజం పరిస్థితి. అన్న కొడుకు మీద ఇలా ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ పెట్టారు. ఎన్నో చెప్పాను, 100 సార్లు చెప్పాను, వద్దు, చెప్పినట్లు ఉండండి, డాక్టర్ దగ్గరికి అవసరం లేదు, పెట్టొద్దు, ఇట్లా తెలియకన్నా వద్దు, నేరుగా చెప్పండి. ఏదైనా ఉంటే కూడా నేరుగా పెడతానంటే కలిపి పెడతానంటే కలిపి పెట్టండి. ఇది పెడుతున్నాను, విషయం కలిపి పెడతానంటే చెప్పండి, తినేస్తా ఆనందంగా. అమ్మ పెడుతున్నావు కాబట్టి, విషయం పెడుతున్నావు అంటే తినేస్తా విషయం కూడా. నేను చనిపోయేదానికి నాకు సిద్ధం. కాకపోతే ఇది తెలియాలి కదా విషయం, అందరికీ, ప్రజలందరికీ కూడా తెలియాలా. వెంకటగిరి ప్రజలకే కాదు, ఇది రాష్ట్ర ప్రజలకి తెలియాలా. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియాలా, ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియాలా. అలా తెలియకపోయినంత వరకు ఇది అణిగిపోతుంది. వీళ్ళకి ధనం ఉందని చెప్పి, ప్లస్ ఇది అధికారం ఉందని చెప్పి ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు. అది తప్పు. అది దేవుడు అంటూ ఒకడు ఉంటారు, దేవుడు అన్నీ చూస్తూ ఉంటారు, దేవుడికి అన్నీ తెలుసు. ఇలా చేయడం తప్పు. అది గోపి గారు, అసలు మీ సమస్య ఏంటి? నా సమస్య ఇది. నన్ను ఇట్లా అన్ని రకాలుగా చేస్తున్నావు. కనీసం వాట్సాప్లో ఇది పెడతానని చెప్పి మధ్యాహ్నం నాకు నెట్ కూడా కట్ చేశారంటే వాళ్ళ నెట్వర్క్ ఎలా ఉందో చూడండి. నేను వెళ్తే నన్ను వెంబడించి నేను ఎక్కడ ఉన్నారు చేరుకొని రకరకాలుగా తంటాలు పడి, నేను రకరకాల బస్సుల్లో దిగి రకరకాలుగా చేసి రాత్రి 11 గంటలకు ఇల్లు చేరుకున్నాను. నా పరిస్థితి మీకు వీడియో వచ్చి పెట్టాను ఆల్రెడీ, చూడండి. చేయడానికి కారణం ఏంటి? వాళ్ళు నేను చేయకూడదు అంటున్నారు. ఏం చేయకూడదు? ఈ పనులు చేయకూడదు అంటున్నారు. సేవా కార్యక్రమాలు చేయకూడదు అంటున్నారు. సేవా కార్యక్రమాలు చేసినందువల్ల ఏంది? సేవా కార్యక్రమాలు చేయడం వల్లే మీ పైన ఇలా చేస్తున్నారు. ఇప్పుడు మీకు మందు కల్పిస్తున్నారు అన్నారు, అది ఏ మందు, దేనికి కల్పిస్తున్నారు? అది ఏ మందు తెలియదు. అంటే ఆ మందు పెడితే ఇప్పుడు నాకు కొంచెం వీక్ అవుతుంది. మధ్యాహ్నం పెట్టి తిన్నాను, కొంచెం తేడాగా వస్తుంది. కొద్దిసేపటికి అయిపోతే మనం వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు కదా వేసుకొని. మీ అనారోగ్య సమస్యని గుర్తించి మీరు మందు, నాకు అన్ని బాగున్నాయి. మార్నింగ్ కూడా నేను వీడియో రిలీజ్ చేశాను. కానీ ఇలా చెప్పి అనారోగ్యం ఉందని చెప్పి చేస్తే అలా లాస్ట్ 1 year బ్యాక్ కూడా అలా చేశారు. అప్పుడు అలా పిచ్చి అని చెప్పారు, రకరకాలుగా చెప్పారు. నాకు అన్ని అనారోగ్యంగా మధ్యతోనే ప్రవర్తిస్తున్నాను. భద్రం మార్నింగ్ కూడా వీడియో ఇచ్చాను. ఇలా వీడియో రిలీజ్ చేస్తానని తెలుసుకొని నాకు నెట్ కూడా కట్ చేశారు. ఆఖరికి భయప్రాంతం నేను తంటాలు పడి స్కూటర్లో బయటకు వెళ్ళి ఇంకో దగ్గర రకరకాలుగా చేసి మళ్ళీ ఇక్కడ చేరుకొని పోలీసు వారిని కూడా ఇక్కడ నమ్మలేని పరిస్థితి. వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్లు అయిపోయినాయి. అంటే ఎట్లా ఉండదు చూడండి సమాజం పరిస్థితి. జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారిని, తిరుపతి జిల్లా కలెక్టర్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాను, నన్ను కాపాడండి స్వామి. నాకు ఎటువంటి హాని జరిగినా దీనికి ముఖ్య కారకులు దొంతు బాలకృష్ణ, దొంతు శారద గారులే. నేను ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ అయిన తర్వాత వెళ్ళి పోలీసు ఉన్నతాధికారుల గారికి కూడా కంప్లైంట్ చేయబోతున్నాను. భార్యని తల్లిని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళని భయపెట్టి మీరు చేస్తారా, చేయకపోతే నన్ను చంపేస్తానంటున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా సేవా కార్యక్రమాలు అనేది. అది వాళ్ళ ఇష్టం. నేను చేస్తే నేను ఎక్కడికి పైకి వెళ్ళిపోతాను, నేను ఎమ్మెల్యే అవుతాను,
చైర్మన్ అవుతాను అంటే వాళ్ళే ఉండాలా? మిమ్మల్ని రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తున్నారా? నాకు రాజకీయం అవసరం లేదని చెప్తున్నాను. అప్పటికి రాజకీయాలు వద్దు, నేను రాజకీయాలకు రాను. నేను సేవ, గొంతుకోపి మానవ సేవ ట్రస్ట్ ఓన్లీ నా సేవ చేయడమే కోసమే పెట్టిన ట్రస్టు. గ్రూపుల్లో మెసేజ్లు పెట్టద్దు, అవి చేయొద్దు, ఈ చేయొద్దు అని చెప్పడానికి ఎవరు ఒక మనిషిని ఆపగలుగుతారా? సూర్యుని ఆపితే ఆగుతాడా? ఆపడం అనేది చాలా తప్పు. ఆపే వాళ్ళని అందరికీ చెప్తున్నా నేను, దైవం ఉంచి ఎవరు ఆపద్దు కోరుకుంటున్నాను. తెలియకపోతే నన్ను ఏమైనా చేసేదానికి ఉన్నారు కాబట్టి మీరే నన్ను కాపాడగలసిందిగా కోరుతున్నాను. ఎస్పీ గారిని కూడా కలవడానికి మీరందరూ సహకరించాలి. జిల్లా ఎస్పీ, తిరుపతి జిల్లా గారు ఎస్పీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కలవాలి. ఇప్పుడు ఓపెన్ అయిపోయాను కాబట్టి అయితే కారకులు అయితే A1 ఆయన, A2 ఆవిడ. మా కుటుంబ సభ్యులకు మొత్తం 5 మంది, అమ్మ, నాన్న, భార్య, బిడ్డ, నేను. వాళ్ళ పేర్లతో కూడా నేను పెట్టున్నాను. అట్లా క్రియేట్ చేశారు. అంతేగాని ఏ డాక్టర్ ఒకరిని చూసి వాడు దొంగ అని 100 సార్లు అంటే దొంగ అయిపోతున్నాడు. అట్లా ఉంది. అంతేగాని ఏ డాక్టర్ సర్టిఫై చేయలేదు. సర్టిఫికేట్ చేయలేదు, వీళ్ళకి సర్టిఫికేట్ చేస్తున్నారు. అట్లా ఇప్పుడు అయితే మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఇచ్చారు వాళ్ళు, అంటే సిరప్ ఏదో ఇచ్చారు. ఆ సిరప్ ఇస్తే కొంచెం నాకు అవుతుంది. కొంచెం తినేసాను, మధ్యాహ్నం అయితే ఫుడ్ తినేసాను. మొన్న నైట్ నేను మార్నింగ్ ఒప్పుకోవాలి. ఎట్లా ఒప్పుకోనని రిజెక్ట్ చేస్తుండే కదా, ఎట్టి పరిస్థితి